చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే శశి థరూర్ అసలు నిజంగా కాంగ్రెస్లోనే ఉండా, కాంగ్రెస్లో ఉంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు పాస్ చేస్తుండు, కాంగ్రెస్ విధి విధానాలకు ఎందుకు ఎగనెస్ట్గా మాట్లాడుతుండు అనేది చాలామంది కాంగ్రెస్ వాదులకి వచ్చే ఆలోచన. కానీ కాంగ్రెస్ ఎప్పుడు ఒక లిబరల్ థాట్ని ప్రమోట్ చేస్తుంటుందంట, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుందని చాలా బలంగా చెప్పుకుంటారు. సరే, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది అనుకుందాం కొద్దిసేపు. శశి థరూర్ ఒక మేధావండి, తన వొకాబులరీ గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. వెస్ట్రన్ మీడియా జర్నలిస్టుల కంటే చాలా స్పష్టంగా మాట్లాడగలిగే వ్యక్తి శశి థరూర్. వొకాబులరీ అంత ఇంగ్లీష్ నాలెడ్జ్, అన్ని ఆర్టికల్స్, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఈ ప్రపంచంలో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సో అట్లాంటి వ్యక్తి మన ఏఐసిసి అధ్యక్ష పదవి రేసులో పార్టిసిపేట్ చేస్తే, పోటీ చేస్తే, ఈ డీసీసీలు పీసీసీలు కార్యవర్గంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేసిర్రు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాట అయిని మల్లికార్జున ఖార్గేని గెలిపించారు. ఆయనకు 1200 ఓట్లు ఏమో వచ్చినాయి, మల్లికార్జున ఖార్గేకి 7000 ఓట్లు ఏమో వచ్చినాయి. పోటీ నామమాత్రంగా పోటీ అయితే జరిగింది, కానీ ముందే నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలకు అనుగుణంగానే పనిచేయాలి. ఆ కుర్చీలో కూర్చున్నది మల్లికార్జున ఖార్గే అయినప్పటికీ రాజకీయాన్ని నడుపుతున్నదో మనకు తెలిసిన విషయమే కదా. ఈ మధ్య రాహుల్ గాంధీని కూడా డామినేట్ చేసినట్టు ప్రియాంక గాంధీ రాజకీయాలు చేస్తున్నది, అది వేరే విషయం. అన్న అసమర్థుడని చెల్లె రాజకీయాలకు వస్తుందా, ఇంక మనకైతే తెలియదు ఆ విషయాలు. సో ఈరోజు శశి థరూర్ గారు ఏమంటారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ఉద్యమం కన్నా సీజేపీ ఉద్యమానికి ఎక్కువ స్పందన, శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ జూన్ 18వ తారీఖు నాడో 17వ తారీఖు నాడో ఒక నినాదంతో ఉద్యమాన్ని చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఈ బొద్దింకలు చేసిన ఉద్యమానికే ఎక్కువ ప్రాధాన్యత, స్పందన లభించింది అని శశి థరూర్ గారు అంటారు. కాంగ్రెస్ ప్రచారం కన్నా సీజేపీ ఉద్యమానికి ఎక్కువ ఆదరణ లభించిందని వ్యాఖ్య, అది మాత్రం వాస్తవం. సరే, అలా చాలామంది ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఆ 6 ఫర్ జస్టిస్ అయినా, ఉమర్ ఖలీద్ కానీ తుకుడే గ్యాంగ్ అయినా, బంగ్లాదేశ్ ఏజెంట్ అయిన మమతా బెనర్జీ అయినా, ఖలిస్తానీ ఏజెంట్ అయిన కేజ్రీవాల్ అయినా, చైనా ఏజెంట్ అయిన రాహుల్ గాంధీ అయినా, కొంతమంది విచ్ఛిన్నవాదులైన ప్రకాష్ రాజు, అరుంధతి రాయ్ లాంటి వారైనా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఆ ఉద్యమం కొద్ది గొప్ప సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక మంత్రితోటి రాజీనామా చేయంగానే ఆనందపడి సంకలు గుద్దుకుంటే ఏం లాభం? ఈ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం అది గొప్ప విషయం. ఇప్పుడు పేపర్ లీకేజీలు కాకూడదు. గడిచిన గత 78-79 సంవత్సరాలలో అనేక మార్లు పేపర్ లీకులు అయినాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెడుతూ స్వార్థపరులైన పేపర్ సెక్టర్లకి, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకి, కొన్ని మెడికల్ కాలేజెస్కి చెక్ పెడుతూ ఒక బలమైన చట్టాన్ని తీసుకొద్దామనే ప్రయత్నంలో ఓ ముసాయిదా బిల్లుని ప్రవేశపెడితే కాంగ్రెస్ ఏం చేసింది? ఆ చట్టానికి అడ్డం పడే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అంత బలమైన చట్టాలు వచ్చినాయనుకో సమస్యలు ఉత్పన్నం కావు. సమస్యలు ఉత్పన్నం కాకపోతే విద్వేషాలు రెచ్చగొట్టలేం, రాజకీయాలు చేయలేం. వాళ్ళు ఎప్పుడు సమస్యల మీదనే రాజకీయం చేయాలని ప్రయత్నిస్తుంటుంది కాంగ్రెస్. నదుల అనుసంధానం గురించి ఇందిరాగాంధీకి ఇంజనీర్లు చాలాసార్లు విజ్ఞప్తి చేసి ఆ డిజైన్లను కూడా చూపిస్తే పేదరికం పోయి రైతులందరూ సుభిక్షంగా ఉంటే రాజకీయాలతో చేయాలి అన్న అట్లాంటి వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు. విద్యార్థుల సమస్యలను రాహుల్ గాంధీ ముందే ప్రస్తావించారని వెల్లడి. ప్రజల నాడిని పట్టుకోవడంలో కాంగ్రెస్ వెనకబడిందని అంగీకారం. 2029 ఎన్నికల్లో జంజీ ఓటర్లు అత్యంత కీలకం కానున్నారని వ్యాఖ్య. ఆ వ్యూహాలలో భాగంగానే నరేంద్ర మోదీ ట్రెండ్ మార్చిండుగా, మొత్తం ఇన్ఫ్లుయెన్సర్గా మారిండు. ఈరోజు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ల కంటే నరేంద్ర మోదీ గారి వీడియోలకు ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. అంటే అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు. మన ఆలోచన ఎంత యవ్వనంలో ఉన్నదనేది మ్యాటర్. మనం వృద్ధులమా యువకులం అనేది పక్కన పెడితే మన ఆలోచనలు ఎంత యంగ్ థాట్ ప్రాసెస్ తోటి ఉంటున్నాయి అనేది మ్యాటర్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈరోజు జంజీ కూడా నరేంద్ర మోదీ వెంటనే ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సమస్యలు, పరీక్షల్లో అక్రమాలపై తమ పార్టీ నేత రాహుల్ గాంధీ ఛాత్రోం కీ గంజ్ పేరిట ప్రచారం నిర్వహించినప్పటికీ ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ప్రజల నుంచి, ముఖ్యంగా విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని ఆయన అంగీకరించారు. దానికి చివరి వరకు మద్దతు తెలపలే కాంగ్రెస్. ఎప్పుడు మద్దతు తెలిపింది? పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 7వ తారీఖు నాడు అయితే డీలిమిటేషన్ బిల్లును అడ్డుకున్నాం, కానీ మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు పెడితే ఈసారి అడ్డుకోవడం ఎవరి తరం కాదు, రాహుల్ గాంధీ తరం కాదు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత దిగొచ్చినా కూడా కాదు. కాబట్టి ఇప్పుడు అడ్డం పెట్ట, ఇప్పుడు ఏదో ఒక కాలడ్డం పెట్టే ప్రయత్నం చేయాలి.
దాంట్లో భాగంగా దొరికిందే ఈ బొద్దింకల ఉద్యమం. దాన్ని పూర్తిగా వాడుకున్నారు, ఏదో ప్రయత్నం చేశారు, కానీ అది ఆగదు, డీలిమిటేషన్ బిల్ ఆగదు. రెండోది, ఈ సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తులు ఎఫ్సిఆర్ఏ బిల్లును అడ్డుకునే ప్రయత్నంలో ఆ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇంకొంతమంది విచ్ఛిన్నవాదులు ఏదో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక మంత్రితోటి రాజీనామా చేయిస్తే దాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. అంతకు మించి ఏం జరగలే. మహా అయితే ఒక మంత్రి రాజీనామా చేస్తాడు, అతను కూడా చాలా స్పష్టమైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఐఎస్ఐ ఉగ్రవాద కుట్రలు జరగబోతున్నాయి అనే ఉద్దేశంతో దేశ సంరక్షణకి, విద్యార్థుల భవిష్యత్తుకి ఆటంకం కలిగించకూడదు అనే ఉద్దేశంతో రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో శశి థరూర్ మాట్లాడుతూ సీజేపీ చేపట్టిన అంశాలనే మా పార్టీ రాహుల్ గాంధీ చాత్రోంకి గంజ్ ద్వారా కొన్ని రోజుల ముందే లేవనెత్తారు. కానీ ఆ ప్రచారానికి ఎందుకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదో మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల నాడిని మేము సరిగ్గా పట్టుకోవాలి అని వ్యాఖ్యానించారు. గత 13-12 ఏళ్ళగా ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ దొరకట్లేదు ప్రజల నాడాలకి. రాజస్థాన్లోని కోటాలో జూన్ 17న రాహుల్ గాంధీ ఈ ప్రచారాన్ని ప్రారంభించగా సీజేపీ నిరసనలు జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మొదలయ్యాయి. మరి ఎక్కడ ప్రారంభించాలో తెలవాలి కదా, ఆ ఢిల్లీలో ఉంటారు కదా ఎప్పుడు. ఆ 17వ తారీఖు నాడు ఏదో ఢిల్లీలో ప్రయత్నిస్తే వచ్చేదేమో. ఇదే ప్రాబ్లం. శశి థరూర్ లాంటి మేధావిని ఎప్పుడు పక్కన ఉంచుకొని సలహాలు తీసుకోకుండా ఆ మొద్దు మైండ్లని పక్కన పెట్టుకొని రాజకీయాలు చేస్తారు, అధికారంలోకి రారు. సీజేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన విషయాన్ని శశి థరూర్ ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. 2029 నాటికి జంజీ అతిపెద్ద ఓటింగ్ వర్గంగా మారుతుందని, వారి ఆకాంక్షలను రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలని శశి థరూర్ సూచించారు. మీరు ఫెయిల్ అయ్యారని చెప్తారు కదా, ఇంకో 3 సంవత్సరాలు ఉంది, మీ వల్ల కూడా కాదు వాళ్ళని అర్థం చేసుకోవడం. వీధిలో చేయాల్సిన పోరాటం వీధిలో, సభలో చేయాల్సిన పోరాటం సభలో చేయాలి అంటూ తమ పార్టీ వ్యూహంపై తన అభిప్రాయాన్ని పునర్ఘటించారు. అంటే ఏం ఉద్దేశించన్నాడు? వీధిలో చేయాల్సిన పోరాటం వీధిలో అంటే రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే యొక్క జన్మదినం సందర్భంగా పోయి కేక్ కట్ చేసి వస్తే అయిపోతుండే, అనవసరంగా పోయి ప్రధానమంత్రి ఇంటి వద్ద ధర్నా చేసి ఏదో హైప్ కోసం ప్రయత్నించింది, కానీ అది పెద్ద వర్కౌట్ కాలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వెటకారంగా వీధిలో చేయాల్సిన పోరాటం వీధుల్లోనే చేయాలి, ఆ వీధి స్థాయి నాయకులే చేయాలి, వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. మీ తాత, మీ నాయనమ్మ, మీ తండ్రి, మీ అమ్మ, చాలామంది మీ కుటుంబం, మీ పరివారే ఈ 45-50 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. మీ స్థాయి వ్యక్తులు వీధులలో పోరాటాలు చేయకూడదండి. చేస్తే ఏంటంటే మీరు ఆ స్థాయిలోనే ఉండాలి, మిమ్మల్ని ఆ స్థాయిలోనే చూస్తాం మేము. ఎప్పుడు ఆ ప్రతిపక్ష హోదాల ఎల్ఓపి కుర్చీలనే కూర్చోవాలి, మీరు సీట్లు తగ్గొద్దు పెరగొద్దని కాంక్షిస్తాం. సభలో చేయాల్సిన పోరాటం సభలో చేయాలి, సభలో చేయాలని చెప్తున్నాడు. సభలో చేయమంటే ఏమంటాడు? మాఫియా డాన్ లెక్క కూర్చుంటాడు బాయ్. మళ్ళా IIMUN వార్షికోత్సవ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కావడం, అదే వేదికపై శశి థరూర్ కూడా కనిపించడంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారితో చర్చించవద్దని చెప్పడం సరికాదని, తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినిగానే ఉంటూ తన స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఫ్రీ మైండ్స్ ఉండాలి. ఇట్లా ఫ్రీ మైండ్స్ ఉంటేనే ఏది వాస్తవం ఏది అవాస్తవం చెప్తారు. ఒకసారి శశి థరూర్ చెప్పిన ఒక గొప్ప మాట ఏంటిదనంటే, ఇండియన్ ఫారెన్ పాలసీ ఫెయిల్ అయిందనంటే బీజేపీ ఫెయిల్ అయినట్టు, కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టు కాదు, ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు. ప్రభుత్వం ఫెయిల్ అయిందనంటే అందరూ ఫెయిల్ అయినట్టు. ఫారెన్ పాలసీకి పార్టీలు ఉండవని ఒక గొప్ప మాట చెప్పిండు. సో అలాంటి వ్యక్తులకి లీడర్ ఆఫ్ ది అపోజిషనో, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవో ఉండాలి, అంతేగాని మొద్దుబుర్రలకు కాదు.